భారత్కు గాయాలుగా మారిన 3 హాట్స్పాట్లు నక్సలిజం, ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ సమస్యలకు మోదీ సర్కార్ శాశ్వత పరిష్కారాలను అందించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఆయా ప్రాంతాలు త్వరలోనే దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో మారతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా సురక్షిత్ భారత్ నిర్మాణం కోసం రోడ్ మ్యాప్ను తీర్చిదిద్దే లక్ష్యంతో ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ప్రారంభమైన డీజీపీ, ఐజీపీ వార్షిక సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు. డ్రగ్స్, వ్యవస్థీకృత నేరాలపై 360 డిగ్రీల కోణంలో దాడులు చేయాలని, ఆయా నేరాలకు పాల్పడే వారికి దేశంలో అంగుళం కూడా స్థలం లేకుండా చేయాలని సూచించారు. ఎన్సీబీతో రాష్ట్రాల పోలీసు దళాలు సమన్వయంతో పనిచేయడం ద్వారా ఆ దిశగా విజయం లభిస్తోందన్నారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రహస్య స్థావరాలపై తీసుకున్న చర్యలు కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయానికి ఒక అద్భుత ఉదాహరణ అని హోంమంత్రి కొనియాడారు. 40 ఏళ్ల నక్సలిజం సమస్య పరిష్కారానికి మోదీ సర్కారు చేపట్టిన చర్యలు విజయవంతమయ్యాయని చెప్పారు. 2014లో 126 నక్సల్ ప్రభావిత జిల్లాలు ఉండగా ఇప్పుడు 11కు తగ్గాయని వెల్లడించారు. వచ్చే ఏడాది డీజీపీ, ఐజీపీ వార్షిక సమావేశం నాటికి దేశం నక్సలిజం ముప్పు నుంచి పూర్తిగా విముక్తి పొందుతుందని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు.